మనకు సహాయకరంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఈ సమయంలో ఈ ఉదయకాలమే ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఆయన బల్ల చుట్టూ చేరి ఆయనను ఆరాధించడం నిజంగా మనకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. మనము ఆరాధించే ఆ ప్రియ ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటే మన జీవితం చాలని పరిస్థితి. ఎంత జ్ఞాపకం చేసుకున్నా అది తరిగిపోయేది కాదు. ఈ సమయంలో ఆయన వ్యక్తిత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రకటన గ్రంథములో ఆ ప్రియ ప్రభువుని ఎన్నో రీతులుగా ఆయన మహిమను ఈ ప్రకటన గ్రంథము వివరిస్తూ ఉన్నది. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ఉగ్రతను, ఆయన యొక్క వివాహాన్ని, ఆయన యొక్క విందును, ఇవన్నీ ప్రకటన గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సమయంలో మనము ఆయన వ్యక్తిత్వములో ఒక ప్రధానమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 8వ వచనంలో, 4వ అధ్యాయం 8వ వచనంలో మధ్యలో నుండి భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు అని రాయబడింది. ఏ కాలంలో సర్వాధికారి ఆయన? ఒక కాలంలో కాదు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో, అంటే 3 కాలాలలో ఆయన సర్వాధికారి. 3 కాలాలలో సర్వాధికారి అండి. ఎవరు ఆయన? ఇక్కడ చెప్పాడు దేవుడునగు ప్రభువు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఎంత క్లియర్గా చెప్పబడిందో చూడండి. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన తండ్రి అని కూడా ఈ వచనంలో చెప్పబడింది. మన ప్రభువు ఏ తండ్రి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనందరం ఎరిగిన వచనం అది. యెషయా గ్రంథము 9:6లో మనం గమనించినట్లయితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి అని రాయబడింది. నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే 3 కాలాలలో తండ్రి, అన్ని కాలాలలో తండ్రి. తండ్రే నిత్యుడగు తండ్రి అంటే ఇక ఆయన నిత్యము తండ్రే. సమస్తాన్ని పుట్టించినవాడు, సమస్తాన్ని కలుగు చేసినవాడు. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఈ 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనంలో 3 కాలాలలో ఆయన ఎవరట? సర్వాధికారి అయిన ప్రభువు అన్నాడు. ఇదే మాట రోమాపత్రిక 9:5లో మనం చూస్తాం కదా. రోమాపత్రిక 9:5లో ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడింది. సర్వాధికారి అయిన దేవుడు. ఏ కాలంలో? 3 కాలాలలో దేవుడు. ఇక్కడ చెప్పాడు సర్వాధికారి అయిన దేవుడు. అదే సమయంలో ఆయన వ్యక్తిత్వాల్లో మరి విశేషమైన వ్యక్తిత్వాన్ని ఇక్కడ చెప్పాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏదైనా ఒక విషయము 2 సార్లు చెప్తే దాని విలువ ఒక రకం, అదే 3 సార్లు చెప్తే, ఒక్కసారి చెప్తే కొందరు అంటున్నారు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంట. కానీ 2 సార్లు చెప్తే, కానీ ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాడు?
3 సార్లు చెప్పాడు. ఇదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా పరిశుద్ధుడు 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 అని రాయబడింది. ఇక్కడ కూడా పరిశుద్ధుడు, ఆ ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వాధికారి పరిశుద్ధుడు. మనం ఆరాధించే మన ప్రభువు, ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన సర్వాధికారి 3 కాలాల్లో, అదే సమయంలో పరిశుద్ధుడు 3 కాలాల్లో. ఏ కాలంలోనైనా పరిశుద్ధుడే. యోహాను మొదటి పత్రిక 1:5లో చెప్పబడింది, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అన్నాడు. అంటే 3 కాలాలలో పరిశుద్ధుడే, ఆయనలో చీకటికి స్థానమే లేదు. ఆయన యందు చీకటికి తావే లేదు. ఆయన నిలువెల్ల నిత్యము పరిశుద్ధుడండి. మనం ఆరాధించే ప్రియ ప్రభు పరిశుద్ధుడు 3 కాలాలలో. ఆయనంత పరిశుద్ధుడు కాబట్టే పాపులమైన మనలను పరిశుద్ధ పరిచాడు. అవునా కాదా? పాపుని పరిశుద్ధ పరిచే పరిశుద్ధుడు ఆయన. అందుకే ఒక మాట పేతురు మొదటి పత్రికలో మనం ఎరిగిన మాటే. పేతురు మొదటి పత్రిక 1:15లో మనం చూస్తాం. ఏమని రాయబడింది? ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త విషయములలో పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. నిజమే, ఆయన అన్ని కాలాలలో పరిశుద్ధుడే. మనం చెప్పినా పరిశుద్ధుడే, చెప్పకపోయినా పరిశుద్ధుడు. ఎవరి అభిప్రాయాన్ని బట్టి కాదు ఆయన పరిశుద్ధుడు. ఆయన తనకు తానుగానే పరిశుద్ధుడు, ఎవరు అనుకున్నా అనుకోకపోయినా. కానీ ఆయనను ఆరాధించే మనము, పరిశుద్ధపరచబడిన మనము ఆరాధనలో పరిశుద్ధంగా ఆరాధించాలన్నాడు. ఏ విషయాలలో? సమస్త విషయములలో ఆయన వలె పరిశుద్ధంగా మనము ఉండి ఆరాధించాలి. ఒకటి, ఆయన వ్యక్తిత్వములో ఆయన సర్వాధికారి అయిన దేవుడు 3 కాలాలలో, అదే సమయంలో అన్ని కాలాలలో ఆయన పరిశుద్ధుడు. రెండవది చూడండి, ఆయన బలము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథంలోనే 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడవైన ప్రభువా. ఇక్కడ కూడా చూడండి, 3 కాలాలని జ్ఞాపకం చేశాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. నీ మహాబలము అని, ఆయన మహాబలము. మనం ఆరాధించే ఆ ప్రియ ప్రభు, ఆయన వ్యక్తిత్వములో సర్వాధికారి పరిశుద్ధుడు 3 కాలాలలో. ఇక్కడ ఆయన యొక్క శక్తిని, బలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మహాబలవంతుడు అనడానికి ఒక్క మాట చూస్తే సరిపోయింది. ఆయన ఎంత బలవంతుడంటే, యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 26:7 మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, యోబు గ్రంథం 26:7 చదువుతున్నాను. శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీశను. ఎలా అండి? శూన్యములో భూమిని వేలాడి, చిన్న విషయం ఇది. భూమి ఎంత ఉంది? భూమిని కాటాలో పెట్టి తొయ్యగలమా? కానీ ఈ భూమిని వేలాడదీశాడంటే మనం తీయగలమా? ఇక ఆయన బలం ఎంత అని చెప్పాలి చెప్పండి? ఇంతకంటే ఏం చెప్పాలి? ఆయన మహాబలవంతుడు. శూన్యములో భూమిని వేలాడదీశాడు. కానీ భూమి మీద ఉన్న మానవుడికి భయంకరమైనది ఒకటి ఉంది. ఏందది? పాపానికి వచ్చిన జీతం మరణం అండి. మరణానికి లోను కాని వారు ఎవరు లేరు కదా. మానవుడికి భయంకరమైన ముప్పు మరణం. శూన్యములో భూమిని వేలాడదీసిన బలవంతుడైన మన ప్రభువు మనకున్న మన పాపము ద్వారా వచ్చిన మరణాన్ని, మరణము యొక్క బలాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మరణపు ముళ్ళు విరిచాడని రాయబడింది. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 55వ వచనంలో చివరి భాగంలో రాయబడింది ఆ మాట.
ఆయన ఎంత బలవంతుడంటే శూన్యములో భూమిని వేలాడదీశాడు. అంతేకాదు మానవులకు పొంచి ఉన్న మరణము యొక్క 54వ వచనం చివరి భాగంలో విజయమందు మరణము మృంగివేయబడిన. ఏంటి ఆ విజయం అంటే ఆయన మరణమును జయించి తిరిగి లేవడంతో మరణము యొక్క బలాన్ని ఆయన ఓడించాడు, మరణపు ముళ్ళు విరిచివేశాడు. హెబ్రీ పత్రిక 2:14లో ఆ మాట ఇంకా క్లియర్గా చెప్పబడింది. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము చేత నశింపజేశాడు. వాడు ఇచ్చే మరణాన్ని ఆయన పొంది మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మరణము యొక్క బలాన్ని ఆయన నిరర్ధకం చేశాడు. ఎంత బలవంతుడు! మనం ఆరాధించే మన ప్రియ ప్రభువు ఆయన వ్యక్తిత్వములో సర్వాధికారి అయిన వ్యక్తిత్వము, అదే సమయంలో పరిశుద్ధుడు, అన్ని కాలాలలో పరిశుద్ధుడు. అదే సమయంలో ఆయన యొక్క బలము ఎంతంటే శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు. మనకు ఉన్నటువంటి మరణ బలము నుండి మరణము యొక్క ముళ్ళు విరిచి మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! మరొక పోలికను మనం చూడండి. మరొక మాట మనం గమనిద్దాం. 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము. ఒకటి ఆయన వ్యక్తిత్వాన్ని చూసాం, రెండోది ఆయన బలాన్ని చూసాం. 15వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 15:3 ఇక్కడ చెప్పాడు, వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యములునై ఉన్నవి. అసలు ప్రభువుని వర్ణించే వర్ణనలన్నీ ప్రకటనలోనే ఉన్నాయండి. కావలసినన్ని ఉన్నాయన్నమాట. చెప్పాడు 3 స్థలాలలో ప్రభువా అనే పదాన్ని, ఆయన ప్రభు అనే దాన్ని హైలైట్గా చూస్తూ ఉన్నాం. ఒకటి ఆయన వ్యక్తిత్వాన్ని చూసాం, వ్యక్తిత్వంలో సర్వాధికారము పరిశుద్ధతను గమనించాము. అలాంటి వాడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. రెండోది ఆయన బలం, శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు మనకు పొంచి ఉన్న మరణము యొక్క బలాన్ని విరిచివేసి మరణములో నుండి జీవములోనికి దాటించాడని చూసి. మూడోది ఆయన చేసిన పని. ఏం చేశాడు? ఆయన చేసిన పని, ఆయన పనులు ఎలాంటివంట? ఇది ఘనమైనది అన్నాడు, ఆశ్చర్యకరమైనది. నిజంగా ఆయన మన కొరకు చేసిన పని, సృష్టి అంతా సృష్టించి మనకు సిద్ధపరచటం ఒక ఎత్తు అయితే, మన కొరకు ఆయన ఏం చేశాడు? మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడండి. ఆయన మన కొరకు ఏం చేశాడో 3 మాటలు. అసలు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన బలి ద్వారా మనకి సమాధానం దొరికింది. ఆయన పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన పుట్టినప్పుడు ఈ భూప్రపంచానికి ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నాడు. ఆయన పుట్టినప్పుడు ఈ భూమి మీద సమాధానం అనేది మొలిచింది. ఆయన పుట్టినప్పుడు భూమి మీద సమాధానం లోకానికి పంచడానికి ఆయన పుట్టినప్పుడే సమాధానం ప్రారంభించబడింది. ఆ తర్వాత ఆయన పరిచర్యలో సమాధానము పంచబడింది. పరిచర్యలో ఆ మాట చూడండి, మార్కు సువార్త 5:34లో అక్కడ ముట్టి స్వస్థపడిన స్త్రీకి, రక్తస్రావం కలిగిన స్త్రీకి చెప్పిన మాట అది. ఆయన పరిచర్యలో ఒక స్త్రీని బాగు చేసినప్పుడు ఆయన పలికిన మాట చదువుతున్నాం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఆయన పరిచర్యలో సమాధానము, పుట్టినప్పుడే సమాధానం ప్రపంచానికి, పరిచర్యలో సమాధానం. అంతేకాదు ఆయన మరణము ద్వారా సమాధానం. కొలస్సీ పత్రిక 1:22 వచనం గమనించండి. 22వ వచనం ఏమని రాయబడింది? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు
ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను. ఆయన మరణము ద్వారా సమాధానం. ఎలా అంటే మనం నిలువవలసిన స్థానం మరణమే. మన పాపాన్ని బట్టి మనకి శాపగ్రస్తులంగా మరణానికి లోనవ్వవలసిన మన యొక్క స్థానములో మనం పొందాల్సిన మరణాన్ని ఆయన పొంది తండ్రి కోపాన్ని చల్లబరుచుటను బట్టి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఆయన మరణము ద్వారా సమాధానం. ఒకటి పుట్టుకలో సమాధానం, రెండోది ఆయన పరిచర్యలో సమాధానం, మూడోది మరణములో సమాధానం. 4వ మాట చూడండి, యోహాను సువార్త 20:19లో ఆయన పునరుద్ధానములో సమాధానము. 20వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగా కాని వారితో చెప్పాను. ఎప్పుడు? పునరుద్ధానుడైన తర్వాత వారు మేడగదిలో తలుపులు వేసుకొని భయంతో ఉన్నప్పుడు వారి లోపలికి వచ్చి వారికి సమాధానాన్ని పంచాడు. ఆయన పునరుద్ధానము ద్వారా. వాస్తవానికి వారి భయానికి కారణం ఏంటంటే మన గురువుగారు, మన బోధకుడు, మన ప్రభువుని వారు అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు అనే కలవరంలో, ఆందోళనలో ఉన్నప్పుడు, నిజంగా మనకు అత్యంత ప్రియులైన వారు పోయినప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్న అందరూ ఓదార్పు లేక దుఃఖంతో ఉన్నప్పుడు, మనం ఎవరి విషయమై దుఃఖంలో ఉన్న ఆ వ్యక్తి వచ్చి మన మధ్యలో నుంచుంటే ఎట్టుంటుంది ఆలోచన చేయండి. ఎలా ఉంటుంది? అసలు అది వర్ణనాతీతం. కానీ ఇక్కడ ఆలోచించండి, వాళ్ళు భయంతో ఆయన్నే చంపారు, సిలువేశారు, మేమెంత అన్నట్టుగా భయంతో తలుపులు వేసుకుని ఉన్నప్పుడు ఆయన అసలు లోపలికి రావడమే అసలుకి ఇక వాళ్ళ మనస్సులు కానీ వాళ్ళ ఆనందం ఎంత ఉంటుంది. పైగా వచ్చి ఏమన్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. అంతే. ఆయన పుట్టినప్పుడు ప్రపంచానికి సమాధానం వచ్చింది. ఆయన పరిచర్యలో నేను ఇస్తున్నాను సమాధానం తీసుకో అన్నట్టుగా చెప్పాడు. ఆయన మరణము ద్వారా సమాధానం. ఆయన మరణము తండ్రి కోపాన్ని, మనపై రావాల్సిన కోపాన్ని, ఆయన మరణము తండ్రి కోపాన్ని చల్లబరిచింది. అందుకే ఆయన మరణము ద్వారా మనకు సమాధానం. ఆయన పునరుద్ధానము, ఆయన తిరిగి లేచుట ద్వారా నేడు ప్రపంచానికి మింగుడుబడని పరిస్థితి ఇది. అవునా కాదా చెప్పండి? మనం ఆరాధించే ప్రభు ఎలాంటి వాడు? ఆయన వ్యక్తిత్వములో సర్వాధికారి, పరిశుద్ధుడు. ఆయన బలం మరణ బలాన్ని విరిచివేసింది. ఆయన పని ఎలాంటిదంటే ఆయన మరణము ద్వారా మనకి సమాధానం, ఆయన పునరుద్ధానము ద్వారా మనకి సమాధానం. ఎంత గొప్ప భాగ్యాన్ని పొందిన మనము, ఆయన బల్ల చుట్టూ చేరిన మనము, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మన కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ, హృదయపూర్వకంగా మనసారా తృప్తిగా ఆయనను ఆరాధిద్దాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.